హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని కూడా యాక్టివ్ చేసుకొని ఆల్ యాక్టివ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు లంచ్ బాక్స్లోకి టొమాటో పప్పు చేశాను. పప్పులోకి నంచుకోవడానికి ఏదన్నా ఉండాలి కదా, సో అందుకని వడియాలు వేయించాను. ఈ వడియాలు ఏమో డీమార్ట్ నుంచి తీసుకొచ్చాను అనమాట. చిన్నవి లాస్ట్ టైము చిన్నవి తెచ్చుకున్నాము, అది చాలా బాగున్నాయి. కానీ ఇవేమో పెద్దవి తీసుకొచ్చాను ఈసారి. ఇవి అస్సలు బాగాలేదు టేస్ట్ అయితే. ఇంకా కొంచెమే ఉన్నాయి, అవి ఇంకా కంప్లీట్ చేసేద్దామని యూస్ చేసేస్తున్నాను. ఇంక ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్నవి తీసుకొచ్చుకోవాలి. ఇంకా లంచ్ బాక్స్ పెట్టేశాను. ఇంకా ఐషు కూడా ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. మా చిన్నోడిని అయితే 8:00కే నిద్ర లేపుతున్నాను. నిద్ర లేచిన తర్వాత బ్రష్ చేపించి మిల్క్ ఇచ్చేస్తున్నాను నేను. తర్వాత నేను ఐషుని బస్ ఎక్కించడానికి వెళ్తే వాళ్ళ డాడీ స్నానం చేపిచ్చేస్తున్నారు. ఇంకా నేను వచ్చిన తర్వాత రెడీ చేసుకుని బ్రేక్ఫాస్ట్ తినిపించేస్తున్నాను. ఇంకా వాళ్ళ డాడీ ఊరెళ్ళారు కదా, ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ తినిపించడం, స్నానం చేయించడం అన్నీ నా డ్యూటీ అనమాట. ఇంకా 8:14 అయింది. ఇప్పుడు నిద్ర లేపి బ్రష్ చేయించి మిల్క్ తాగించడానికే టైం ఉంటుంది, స్నానానికి టైం ఉండదన్నమాట. ఐషు బస్కి టైం అయిపోతుంది. ఇంకా ఐషుని బస్ ఎక్కించి వచ్చిన తర్వాత అప్పుడు స్నానం చేయించాలి. నార్మల్గా హాలిడే అయితే 7కే లేచేసి కూర్చుంటున్నాడు. స్కూల్ ఉంటే మాత్రం 8 వరకు నేను లేపితే కానీ అస్సలు లేవడు. ఇప్పుడు 8:14 అయింది టైము. ఇంకెప్పుడు లేస్తాడో. ఇంకా లేపాలి, బ్రష్ చేయించాలి, మిల్క్ పట్టించాలి, బ్రేక్ఫాస్ట్ తినిపించాలి, రెడీ చేయాలి, స్నానం కూడా చేయించాలి. ఇంకా బలవంతంగా నిద్ర లేపేసరికి ఇంకా డల్గా కూర్చున్నాడు అనమాట. నైట్ టైం అస్సలు త్వరగా పడుకోవట్లేదు, లేట్గా పడుకుంటున్నాడు. పడుకోవడం వల్ల మార్నింగ్ అస్సలు లేవలేకపోతున్నాడు. ఇంకా మిల్క్ ఇచ్చేసి కూర్చోబెట్టాను సోఫాలోని. బస్ ఎక్కించడానికి రమ్మని పిలిచాను, కానీ రానన్నాడు, కూర్చుంటా అన్నాడు. సో అందుకని ఇంక ఇంట్లోనే వదిలేసి వెళ్తున్నాను. ఇంకా ఐషుని అయితే ఫస్ట్ బస్ ఎక్కించి వచ్చేయాలి. చూడండి ఫేస్ ఎలా పెట్టుకుని కూర్చున్నాడో, డల్గా ఉన్నాడనమాట, నిద్ర సరిపోలేదు. పిల్లలిద్దరినీ స్కూల్ బస్ ఎక్కించడానికి నేనే తీసుకుని వెళ్తాను. వాళ్ళ డాడీ అయితే ఇషిత్కి స్నానం చేయించేస్తారు, నేను రెడీ చేసుకుంటాను. లేదంటే నేను స్నానం చేయించేస్తే వాళ్ళ డాడీ రెడీ చేసేస్తారు. ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ కూడా తినిపించేస్తారు. ఇంకా ఇద్దరిని అయితే బస్ ఎక్కించడానికి నేనే వెళ్తాను. వాళ్ళ డాడీని మార్నింగే లేపననమాట. ఎందుకంటే వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని పడుకునేసరికి 2, 3 అలా అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో అందుకని ఇంకా మార్నింగే లేపను. ఇంకా ఐషుని బస్ ఎక్కించేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత మా చిన్నోడు ఇవాళ క్యారెట్ పట్టుకెళ్తానన్నాడు. సో క్యారెట్ ఒకటి కాకుండా ఇంకా కొంచెం జీడిపప్పు, క్యారెట్ 2 పెట్టాను. ఇంకా స్నానం చేయించి రెడీ చేసేసాను. వన్స్ ఒకసారి బ్రష్ చేసేసి మిల్క్ తాగేసాడు అంటే మిగిలింది రెడీ అవ్వడం అంతా ఫాస్ట్గా రెడీ అయిపోతాడు. కానీ నిద్ర లేపి బ్రష్ చేయడానికి తీసుకెళ్ళడమే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఐషునేమో 8:30కి, మా చిన్నోడినేమో 9కి తీసుకుని వెళ్ళాలి. అంటే 2 టైమ్స్ తిరగాలి కిందకి మీదకిని. ఒకే స్కూల్ అయితే సరిపోదును. ఒకే స్కూల్ అయినా కూడా మా చిన్నోడు యూకేజీ కాబట్టి 9కే ఉంటుందన్నమాట. యూకేజీ పిల్లలకి 9కే ఉంటుంది స్కూలు, ఒకే స్కూల్ అయినా కూడా. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ మా చిన్నోడు ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చేస్తే ఇంకిద్దరు ఒకే టైంకి వెళ్తారు. అప్పుడు ఇంకా 2 టైమ్స్ తిరగాల్సిన పని ఉండదు. ఇంకా మా చిన్నోడైతే లిఫ్ట్లో వీడియో తీసుకుంటున్నానని ఫేస్ అలా పెట్టాడనమాట. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత రూమ్స్ అవి క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు రెడీ అయిన తర్వాత దేవుడికి దండం పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇంకా మార్నింగ్ నుంచి చాలా గట్టిగా ఆకలేస్తుంది. టైం వచ్చేసి 10 అవుతుందన్నమాట. ఎవ్రీడే 10 అవుతుంది బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికి. కొంచెం ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను కదా అనుకుంటున్నాను, కానీ అస్సలు అవ్వట్లేదు. మార్నింగే పరిగెట్టినట్టు అయిపోతుందన్నమాట. ఇంకా మా హస్బెండ్ కూడా లేరేమో, ఇంకా చాలా హడావిడి అయిపోయింది ఇవాళ. ఇంకా ఆయన ఉంటే ఏదో ఒక హెల్ప్ చేసేవాళ్ళు. మా చిన్నోడిని రెడీ చేయడం కానీ, స్నానం చేయించడం కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ ఏదో ఒకటి హెల్ప్ చేసేవాళ్ళు. ఇంకా ఆయన కూడా లేక చాలా హడావిడి అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత దేవుడికి దండం పెట్టేసుకున్నాను. తర్వాత ఈ స్టాండ్ పట్టుకెళ్ళి బయట పెట్టేస్తున్నాను. ఈ స్టాండ్ని లోపలికి బయటికి తిప్పడమే సరిపోతుందన్నమాట. అప్పటికే వర్షం పడిపోతుంది, అప్పటికే ఎండగా వస్తుంది. సో నేను ఇంకా లోపలికి బయటికి తిప్పడమే సరిపోతుంది. ఈ స్టాండ్ కొంచెం పర్లేదు, అట్లీస్ట్ స్టాండ్ అంతా జరుపుకుంటూ వెళ్ళొచ్చు. ఇది వరకు అయితే బట్టలన్నీ తీగల మీద ఆరబెట్టి మళ్ళీ తీయడం, మళ్ళీ ఆరబెట్టడం, ఇదే పని చేసేదాన్ని. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేశానో చెప్పలేదు కదా, చపాతీ చేశాను. పిల్లలిద్దరూ కచప్ వేసుకొని తినేశారు. నేనేమో పప్పు చేశాను కదా, పప్పుతో తింటున్నాను అనమాట. చపాతీ పప్పుతో చాలా బాగుంటుంది. ఇంకా నేను వీడియో ఎడిట్ చేసుకుంటున్నాను రూమ్లో కూర్చొని. సడన్గా సౌండ్ వినిపించింది. ఏంటి సౌండ్ అని చూస్తే సడన్గా వర్షం వచ్చేసింది అనమాట. ఇంకా మళ్ళీ బయట పెట్టిన స్టాండ్ తీసుకొచ్చి లోపల పెట్టాను. అక్కడికి కొంచెం జల్లు కట్టేసి లైట్గా తడిచిపోతున్నాయి అనమాట బట్టలు. ఫాస్ట్గా తీసుకొచ్చి పెట్టినా కానీ గట్టిగా పడితే ఒక 20 మినిట్స్ పడింది వర్షం. 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆగిపోయిందనమాట. ఇంకా ఇప్పుడైతే మా చిన్నోడిని తీసుకురావడానికి మళ్ళీ కిందకి వెళ్తున్నాను. వర్షం మొత్తం ఆగిపోయింది. సో అందుకని అంబ్రెల్లా తీసుకెళ్ళట్లేదు. ఇంకా లిఫ్ట్ దగ్గరికి వచ్చి చూస్తే లిఫ్ట్ పని చేయట్లేదు. అందుకని ఇంకా స్టెప్స్ నుంచి దిక్కుంటూ వెళ్ళిపోతున్నాను. దిగడం ప్రాబ్లం కాదు, కానీ మళ్ళీ 4 ఫ్లోర్స్ ఎక్కాలన్నమాట. అది కష్టము, అది కూడా మా చిన్నోడితోని.
ఒక్కొక్కసారి అలాగే లిఫ్ట్ స్టక్ అయిపోతది. ఒకసారి అలాగే నేను లిఫ్ట్‌లో స్టక్ అయిపోయాననమాట. చాలా భయమేసింది. కానీ కాసేపటికి మళ్ళీ ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్‌గాని. కిందకొచ్చి చూస్తే వర్షం పడింది గదా! రోడ్లన్నీ ఆరిపోయినాయనమాట అప్పుడే. మళ్ళీ ఎండొచ్చేసింది. కానీ పైన క్లౌడ్స్ చూడండి భలేగా ఉన్నాయి. క్లైమేట్ అంతా చాలా చల్లగా ఉందనమాట. మాకప్పుడే చలి స్టార్ట్ అయిపోయింది వర్షాలు పడడం వల్ల. లాస్ట్ ఇయర్ అయితే అస్సలు వర్షాలు లేవు. ఈ ఇయర్ అయితే వర్షాలు మంచిగా పడుతున్నాయి. చలి స్టార్ట్ అయిపోయింది మాకప్పుడే. ఇంక ఇద్దరం కలిసి వచ్చేసాము. ఇంకా లిఫ్ట్ పని చేయట్లేదని చెప్పాను. లిఫ్ట్ దగ్గరికెళ్ళి ట్రై చేస్తున్నాడనమాట ఓపెన్ చేయడానికి. మళ్ళీ లిఫ్ట్‌ని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఓపెన్ అవ్వమని. అది ఓపెన్ అవ్వదు స్టక్ అయిపోయిందని చెప్పాను. అందుకని ఇంకా స్టెప్స్ ఎక్కుకుంటూ ఫాస్ట్‌గా వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి. ఇంక నేను మెల్లిగా 4 ఫ్లోర్స్ ఎక్కేటప్పటికి నా పని అయిపోయిందనమాట. ఆయాసం వచ్చేసింది. అస్సల స్టెప్స్ ఎక్కుతుంటే చాలా ఆయాసం వచ్చేస్తుంది ఈ మధ్యన. లోపలికొచ్చేసిన తర్వాత డోర్ క్లోజ్ చేసేసుకున్నాను. తర్వాత కాసేపటికి చూస్తే కీస్ లేవనమాట. అప్పుడు డోర్ ఓపెన్ చేసి చూస్తే డోర్‌కే వదిలేసాను. మర్చిపోయాను. ఇంకా మా చిన్నోడికి లంచ్ తినిపించేసాను. ఇంకా కాసేపు నేను వీడియోస్ ఎడిట్ చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ ఐషు వచ్చిన తర్వాత అనమాట. ఇంకా పిల్లల కోసం మ్యాగీ చేశాను. ఇంకా నా కోసం టీ పెట్టుకున్నాను. ఈ మ్యాంగోస్ వచ్చేసి మా పక్కన తమిళ్ ఆంటీ ఉంటారు నైబరు. ఆ ఆంటీ నేను అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటామనమాట. సో, ఆంటీ నాకు ఆల్రెడీ ముందొకసారి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడొకసారి ఇచ్చారనమాట మ్యాంగోసు. ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి. కొంచెం మెత్తగా ఉన్నాయన్నమాట. సో, అందుకని ఇలా కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో ప్యాక్ చేసి పెడుతున్నాను ముగ్గుతాయని చెప్పేసి. సో, లాస్ట్ టైము ఒక 2 మ్యాంగోస్ ఇచ్చినప్పుడు కూడా ఇలాగ కవర్‌లో కట్టేసి ఉంచాను. బాగా ముగ్గినియనమాట మంచిగాని. సో, అందుకే ఈసారి కూడా అలా ట్రై చేస్తున్నాను. ఇంకా మా ఐషు అయితే ట్యూషన్‌కెళ్ళడానికని రెడీ అయింది. మా చిన్నోడేమో మా ఐషు కూడా వెళ్తానంటున్నాడనమాట. ఎందుకంటే ఆడుకోవడానికని వెళ్తుందేమో అనేసి ఇంక వెళ్తానంటున్నాడు. ఇంక వద్దనని చెప్పేసి కోపగించుకున్నాడు. ఇంకా ఐషు ఏమో ట్యూషన్‌కెళ్ళిపోయింది. ఐషు ట్యూషన్‌కి సైన్స్, హిందీ, కన్నడ ఈ 3 సబ్జెక్టులకి వెళ్తుందనమాట ట్యూషన్‌కి. ఇక్కడైతే ట్యూషన్ ఫీజులు ఒక రేంజ్‌లో ఉన్నాయండి. ఈచ్ సబ్జెక్టు 1000 రూపీస్ అనమాట. చాలా దారుణంగా ఉన్నాయి ట్యూషన్ ఫీజులు. కాకపోతే కన్నడ, ఇంకా హిందీ నాకస్సలు రాదు. సో, ఇంకా ట్యూషన్ ఉండాల్సిందే అనేసి ఇంకా పెట్టించామనమాట. ఇంకా సైన్స్ విషయానికొస్తే సైన్స్ సబ్జెక్టు చాలా డీప్‌గా ఉందండి ఆళ్ళకి, ఐషు వాళ్ళకని. సో, అందుకని ఇంకా సైన్స్‌కి కూడా పెట్టించాము. ఇంకా మ్యాథ్స్ అయితే నేను కొంచెం చెప్పగలను. అందుకని ఇంకా మ్యాథ్స్ ఇంట్లోనే చేసుకుంటుంది. ఇంకా నైట్ డిన్నర్‌కి మార్నింగ్ పప్పు కొంచెమే ఉంది. ఇంకా పిల్లలిద్దరికే నాకు సోమవారం కాబట్టి పిల్లలిద్దరికీ రైస్ పెట్టేశాను. ఇంకా చికెన్ కొంచెం తీసి ఉంచాననమాట. నెక్స్ట్ డే ఫ్రై చేద్దామని వీళ్ళిద్దరికిని. సో, చికెన్ అంతా తీసుకొని ఫ్రిడ్జ్‌లోది బయట పెట్టుకున్నాను. ఇప్పుడు అది ఫ్రై చేయాలి. ఇంకా ఇదొచ్చేసి షిరిడీలో కొనుక్కొనొచ్చాడు కదా! ఇంక అప్పటి నుంచి ఆడలేదు. ఇంక ఇప్పుడు తీసి ఆడుకుంటున్నాడు మా చిన్నోడు. ఇంకా చికెన్‌లో అయితే నేను సాల్టు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు, ఒక 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసాననమాట. ఒక 20 మినిట్స్ అలా పెట్టాను అంతే. ఇంకా ఎక్కువసేపు పెట్టుకున్నా కూడా బావుంటది. ఇంకా టైం అయిపోతుంది పిల్లలకనేసి 20 మినిట్స్ తర్వాత ఇంక తీసేసి ఫ్రై చేసేసాను. మనం కార్న్‌ఫ్లోర్ ఏసాం కాబట్టి స్టిక్ అవ్వదనమాట. చికెను ప్యాన్‌కి అంటుకోకుండా ఫ్రై అయిపోతది. ఇంకా చికెన్ ఫ్రై చేసి చిన్నోడికైతే డిన్నర్ తినిపించేసాను. ఇంకా నా కోసమేమో సేమియా ఉప్మా చేసుకున్నాను. లక్కీగా స్టవ్ ఆఫ్ చేశాను. లేదంటే మొత్తం మాడిపోతుందనమాట. సేమియా ఉప్మా చేసిన విషయం మర్చిపోయాను నేను. మర్చిపోయి స్టవ్ అలా వదిలేసాను. ఇంకా 1 మినిట్ ఉన్నా కూడా మొత్తం ఉప్మా అంతా మాడిపోదును. ఆయన ఊరికెళ్లారు కదా! సో, మేము ముగ్గురమే ఇంకా డిన్నర్ చేసేసాము. చేసేసిన తర్వాత పిల్లలు హోంవర్క్ రాసుకుంటున్నారు. మా చిన్నోడి చేత హోంవర్క్ చేపిస్తున్నాను. ఐషు కూడా చేసుకుంటుందనమాట హోంవర్క్. అంటే ఈ 3 సబ్జెక్ట్‌కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్, క్లాస్ వర్క్ పట్టుకెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేపించుకుంటదంతే. అక్కడ హోంవర్క్ ఏం చేసుకోదు. ఇంక ఇంటికొచ్చిన తర్వాత హోంవర్క్ చేసుకుంటది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇవాళ నైట్‌కి స్టార్ట్ అయిపోతారు. ఇంకా రేపు మార్నింగ్ వచ్చేస్తారు. మా హస్బెండ్ ఇంటి దగ్గర లేకపోతే నా మాట అస్సలు వినరు. ఒకళ్ళు టీవీ, ఒకళ్ళు ట్యాబు పట్టు కూర్చుంటారు. ఇంక మా చిన్నోడైతే హోంవర్క్ రాయడానికి చుక్కలు చూపిస్తాడు. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.